శుక్రవారం వచ్చే వైశాఖ మాసం ఏకాదశి నాడు దివ్యమైన ముహూర్తం ఉంది. అమ్మాయి అబ్బాయి జాతకాలను బట్టి ఈ ముహూర్తంలోనే వివాహం చేస్తే శ్రేష్టంగా ఉంటుంది. మరైతే ఇంకే ఆ ముహూర్తమే ఖాయం చేయండి. నువ్వేమంటా అన్నయ్య? ఇంకా దగ్గరలో మంచి ముహూర్తాలు లేవా పంతులు గారు? చాలే ఊరుకో బావా, ఆడపెళ్లి వాళ్ళం, మాకంటే ఎక్కువ తొందరగా ఉందే. రావినై సమయానికి వచ్చావు. ముహూర్తం పెడుతున్నారు. ముహూర్తమా? పెళ్ళెవరికి? ఇంకెవరికి? నీకు ప్రియాంకకి. నా పెళ్లి నాకు తెలియకుండా జరగటం ఏంటమ్మా? తెలియకపోవడానికి ఏముందిరా, అమ్మాయి పుట్టినప్పటి నుంచి మీ ఇద్దరు భార్యాభర్తలు అనుకున్నాగా. మీరు అనుకుంటే సరిపోతుందా? ప్రియా నేను కలిసి పెరిగాం, కలిసి తిరిగాం, కానీ ఏ రోజు కలిసి బతకాలని కలిసి ఉండాలని అనుకోలేదే. ఊరుకోలుడు, నువ్వు తమాషా కూడా నా కూతుర్ని పెళ్లి చేసుకుని అనకూడదు. నేను మాట్లాడేది సీరియస్ గానే. ప్రియతో కలిసి తప్పటడుగులు వేసినంత మాత్రాన 7 అడుగులు వేయాలనే రూల్ ఏం లేదు. పెళ్ళనేది రైలు ప్రయాణం లాంటిది కాదు, ఎవరితో పడితే వాళ్ళతో ప్రయాణం చేయటానికి. ఇది జీవితం, నచ్చిన వాళ్ళతోనే ప్రయాణం చేయాలి. ఇంత రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడేవాడివి ప్రియతో ఎందుకు అంత చనువుగా తిరిగావు? సరే ఓకే, ఇంతకీ ఈ విషయం చెప్పు. ప్రియ అంటే నీకు ఇష్టమా లేదా? ఇష్టమా అంటే నాకు నువ్వంటే ఇష్టం, మావయ్య అంటే ఇష్టం, అలాగే ప్రియ అంటే ఇష్టం. కానీ పెళ్లి చేసుకోవటాకంటూ ఇష్టం ఉండాలిగా. నేను మనస్ఫూర్తిగా ఈ అమ్మాయిని ప్రేమిస్తాను. ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. ఎవరిరా అది? చిన్నప్పటి నుంచి నీతో ఆడుతూ పాడుతూ పెరిగిన పిల్లను కాదని ఇప్పుడు వేరే ఎవరినో చేసుకుంటాను అనడానికి నీకు మనసెలా ఒప్పిందిరా? ప్రియాంకని నిన్ను భార్యాభర్తలుగా ఊహించుకుని ఎన్నో ఆశలు పెట్టుకున్నావు. చివరికి మా ఆశలన్నీ నిరాశలు చేస్తావని కల్లో కూడా అనుకోలేదు. ఎందుకే బాధపడతావు? మనకు కొడుకులు లేకపోయినా అల్లుడే మనకు తలకూరి పెడతాడని నమ్ముకున్నాం. వాడు మన కూతురుని చేసుకుని అన్నాడు కానీ మనకు తలకూరి పెట్టడం లేదుగా. నన్ను క్షమించండి మావయ్య, మీరు చూపించిన ప్రేమాభిమానాలకి నేను రుణం తీర్చుకోలేకపోతున్నాను. ఇంకా రుణాలు బంధాలు ఎందుకయ్యా? చిన్నప్పుడు నీకు సరిగా మాటలు రాకపోతే బాగా మాట్లాడితే కొండకొచ్చి నిలువు దోపిడీ ఇస్తానని మొక్కుకున్నాను. కానీ ఇప్పుడు మాకే మాటలు తడబడేంత బాగా మాట్లాడావు. చాలా సంతోషం బాబు. ఏమండి, మనం ఇంకిక్కడ ఉండలేం. అన్నయ్య, ఈ ఇంటితో మాకు రుణం తీరిపోయింది, వెళ్ళొస్తాం. అత్తమ్మా, నువ్వు మరదలు అని మావయ్య నేను చేసుకున్నాడా? అమ్మా, నాన్నకు నువ్వు మరదలవా? కలిసి బతకటానికి బంధుత్వాలు కాదు కావాల్సి, ఆప్యాయతలు, అనురాగాలు. ఈ ప్రపంచంలో అందరూ మరదళ్ళని పెళ్లి చేసుకోవాలంటే బావలేని అమ్మాయికి పెళ్ళి అవ్వదు. ఇంత చెప్పాక కూడా మీరు వెళ్ళిపోవాలనుకుంటే మీకంటే ముందు నేను వెళ్ళిపోతాను. బావా, ఎందుకమ్మా బావను అలా బాధ పెడతారు? బావ నన్ను పెళ్లి చేసుకోవడం లేదని నేనేం బాధపడ్డం లేదు. మీరెందుకు బాధపడ్డా? నా పెళ్లి గురించి ఇంట్లో అందరి మధ్య మనస్పర్ధలు రావటం నాకిష్టం లేదు. దయచేసి ఈ విషయం ఇక్కడితో మర్చిపోదాం మావయ్య. ఇన్నాళ్ళు నిన్ను ప్రేమించినట్లు ఎఫెక్ట్లు ఎక్స్ప్రెషన్లు ఇచ్చి ఇప్పుడు నిన్ను కాదని ఇంత పెద్ద ట్విస్ట్ ఇస్తుందా? ఇప్పుడు ఇంట్లో అందరి ముందు విలన్ అయ్యావు కదరా. ఆ అమ్మాయికి మంచి చేసి నువ్వే ఫూల్ అయ్యావు. రేపు ఆ ఫోటోలో అమ్మాయి మీ వాళ్ళ కనపడే నేను మీ వినయ్ లవర్ని, నేను మీ ఇంటి కోడల్ని అంటే మన పరిస్థితి ఏంట్రా? అసలు ఆ ఛాన్సే లేదు. ఏ ఇదిగో చూడు. ఏంట్రా ఇది? అబ్బో నాయుడు, ఓ దేవుడు. శ్రద్ధాంజలి. జననం 9/9/81, మరణం 10/2/2001. భర్త ప్రకాష్. ఏంట్రా ఇది? పెళ్ళైన అమ్మాయి పైగా చచ్చిపోయింది. ఈ ఫోటో చూపించావేంట్రా? అబద్ధానికి కూడా హద్దుండాలరా. నా మరదలు సంతోషంగా సుఖంగా ఉండటానికి నేనేమైనా చేస్తాను. రే, ఇంత మంచి మనసున్న బాగుంటే ఏ మరదలు బాధపడదురా. యు ఆర్ గ్రేట్. ఓం పిండపారణ దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆత్మం సమర్పయామి,
अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि उपचारिक स्नानं समर्पयामि ఓం పిండపారణ దేవతాభ్యో నమః నైవేద్యం అయ్యా ఈ పిండాలు తీసుకెళ్ళి కాకులు పెట్టండి పంతులు గారు తతంగం బాగా పూర్తి చేశారు. మీరు దక్షిణం తీసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. అయ్యా పిండాలు కాకులు తింటేనే కానీ తతంగం పూర్తి కాదు. పూర్తి అయితేనే కానీ ఈ దక్షిణ తీసుకోవడం ధర్మం కాదు. ఒరేయ్ ఆ కాకుల్ని పిలవండిరా. పంతులు గారు ఈ కాకులు స్ట్రైక్ చేస్తున్నట్టున్నాయి, ఏం చేద్దామండి? ఈ పిండం కాకులు ముట్టినట్టయితే అమ్మాయి ఆత్మ శాంతించినట్టే. ఎలా శాంతిస్తుంది? బతికుండగా అమ్మాయిని ఎన్ని చిత్రహింసలు పెట్టాడో శాడిస్ట్ గా. రే స్వాగతం, నువ్వు మనసులో తిట్టుకోకు, నాకు అన్ని వినిపిస్తాయి. Hold on, మీరు ఎంత అరిసినా కాకులు రావు. కాకులు రాకపోతే ఈయన దక్షిణం తీసుకోడు, ఈయన తీసుకోకపోతే మనం ఇంటికి వెళ్ళలేం. ఇప్పుడు పంతులు గారు ఆ, లోకులు కాకులు అంటారు, నిజమేనా? నిజమేనండి. సామెతేగా? ఆ, సామెత అయితే ఓకే. సహృదయల్లారా, మీరందరూ నాకు మేలు కోరేవాళ్ళు, మీరు నాకు లోకులు, కాకులు కావాల్సిన వాళ్ళు. సో ఆ కాకులకు బదులుగా మీరే ఈ పిండం తినండి, మీరు ఈ దక్షిణం పెట్టుకోండి, నేను వస్తాను. ఊరుకో అమ్మా, ఇప్పుడేం జరిగిందని? నేను హ్యాపీగా వెళ్తున్నానుగా. నాన్న మీరేనా చెప్పండి అమ్మకి. ఊరుకో. రే ఆ 4 లక్షలు కూడా అకౌంట్ మాయా? వచ్చాయి. వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా. బాగా చదువుకోమ్మా. ఓకే, నేను బాగా చదవాలంటే మీరు ఓ పని చేయాలి. చెప్పు. చూడు మావయ్య, ఈ అమ్మాయికి ఏం తక్కువ? నాకంటే అందంగా ఉంది, సాంప్రదాయంగా ఉంది. ఈ ఫోటో చూస్తుంటేనే తెలిసిపోతుంది ఎంతో మంచి అమ్మాయిని. ఈ ఫోటో ఫిట్టింగ్ ఏంటమ్మా? ఈ అమ్మాయిని బావకిచ్చి పెళ్లి చేస్తే మీ అందరికంటే సంతోషపడేది నేనే. చచ్చిన దాన్ని ఎక్కడి నుంచి తీసుకురమంటావు అమ్మా? ప్రేమను, ప్రేమించే వాళ్ళను పెద్దవాళ్ళు కలపాలే కాని విడగొట్టకూడదు. ఒరే వినయ్గా, నిన్ను ఆ దేవుడు కూడా రక్షించలేడు రా. నగస్తే పూజతే గిరి సాగిరమ్మా. और मैं तुमसे शादी करना चाहता हूँ. अरे हंसो मत, हाँ तो बोलो. బావా, ఏంటి బావా కూల్ గా కూర్చొని సినిమా చూస్తున్నావు? నువ్వు కూడా చూడు, మంచి లవ్ స్టోరీ. లవ్ స్టోరీ కాదు బావా, నా లవ్ గురించి నీకంతా చెప్పానా? మరి నీ లవ్ గురించి నువ్వు ఒక్క మాటైనా చెప్పావా? అసలు ఉంటేగా. ఇంతకీ అమ్మాయిని నాకెప్పుడు పరిచయం చేస్తున్నావు? ఆ అమ్మాయిని నేను పరిచయం చేయలేదు. పేదవాడిని తెలిసి ప్రేమించింది, డబ్బున్న వాడిని తెలిసాక వదిలేసింది. ఎవరైనా ఆస్తులు చూసి ప్రేమిస్తారు, కానీ ఈ అమ్మాయి ఆస్తులున్నాయని వదిలేసిందా? అవును, డబ్బున్న వాడికి లేనివాడికి కుంకుమ బొట్టుకి స్టిక్కర్ బొట్టుకి ఉన్నంత తేడా ఉందని, డబ్బున్న వాళ్ళల్లో ప్రేమలు ఉండవని ఆ అమ్మాయి ఫీలింగ్. అదేంటి బావా, మన ఇంట్లో అందరం మనుషులం కావా? మనకు ప్రేమాభిమానాలు లేవా? నేను నీలాగే ఆ అమ్మాయికి చాలా చెప్పి చూశాను, కానీ తన అభిప్రాయం మార్చుకోలేదు. అలా మా ఇద్దరు ఆత్మాభిమానాల మధ్య మా ప్రేమకు ఫుల్ స్టాప్ పడింది. నేను ఒప్పుకోను బావా. నేను ఇప్పుడే మావయ్యతో మాట్లాడి ఎలాగైనా అమ్మాయిని ఒప్పించి మీ ఇద్దరికి పెళ్లి చేస్తా. మా పెళ్లి తర్వాత చదువు గాని ముందు నువ్వు వైజాగ్ వెళ్ళి బాగా చదువు, తర్వాత నీ పెళ్లి, ఆ తర్వాత మా పెళ్లి. పద పద, ట్రైన్కి టైం అయింది. యా. అరే అరే, అది రాదా? అవును, రా తాగితే నోట్లోంచి రక్తం రావాలి కానీ పొగలు వస్తున్నాయంటరా. కానీ ఇది నోరు కాదురా, గుండె. వీడి గుండె, వీడి భర్తలు వీడికి హ్యాండ్ ఇచ్చింది. మొగుడు వదిలేసిన ఆడది, లవ్ లో పెళ్ళిన మగాడు ఒకటే రా. నా మగాడు కూడా ఎంత బాగుండే వాళ్ళు ఇలా అయిపోయినా. నీ సీను నాకు అర్థమైంది. నా లవ్ ఫెయిల్ అయిందని చెప్పి రోజు ఇలా ఫ్రీగా మందు కొట్టేద్దామా? అమ్మా అదేం కుదరదు. నేను బాధల్లో లేను, బారులో ఉన్నాను. ఆల్రెడీ హాఫ్ కొట్టున్నాను, హ్యాపీగా ప్రేమే భవిష్యత్తు కావు. మన భవిష్యత్తు బాగుండాలంటే కొన్ని ప్రేమలను మర్చిపోవాలంతే.